జై శ్రీరాధే. మన అందరికీ తెలిసిన విషయమే, మరణం అంటే అందరికీ భయమేనని. కానీ ఏ విశ్వ ప్రయత్నం ద్వారా కూడా మరణం నుంచి ఎవ్వరమీ తప్పించుకోలేం. కానీ అదే మరణాన్ని భయంతో కాకుండా ప్రేమతో ఆహ్వానిస్తాం. ఇది ఎలా అనుకుంటున్నారా? చీకట్లో త్రాడును చూచి పామని భ్రమపడి భయపడతాం. కానీ దాన్ని వెలుగులో చూసినప్పుడు అది పాము కాదు, త్రాడు అని దాని వాస్తవిక స్వరూపం తెలుసుకున్నప్పుడు భ్రమ లేదు, భయము లేదు. అలాగే మనం మాయ అనే అంధకారం నుండి బయటకు వచ్చి అసలు నేనెవరు, ఈ జగత్ స్వరూపం ఏమిటి, ఈ జగత్తుకి కారణమైన జగన్నాథుని స్వరూపం ఏమిటి, ఈ జీవి స్వరూపం ఏమిటి అని వాటి వాస్తవిక విషయాలు తెలుసుకున్నప్పుడు ఆత్మ శాశ్వతమైందని, అది భగవానుని అంశ అని, మరణం శరీరానికే గాని ఆత్మకి కాదు అని. ఈ శాశ్వత ఆత్మకు ఈ శరీరాల మార్పిడి జరగకుండా ఉండాలంటే శరీరానికి శక్తి కోసం ఆహారం తీసుకుంటున్నాం. అలాగే ఆత్మశక్తి కోసం భగవద్భజన, హరినామ కీర్తన, హరినామ జపము చేస్తూ ఉంటే భగవానుని కృప వలన మనకి ఆత్మజ్ఞానం కలుగుతుంది. దాంతో తను భౌతిక శరీరం కాదు, శరీరం వేరే, నేను వేరే అనే వాస్తవిక స్వరూపం తెలుసుకొని ఈ శరీరాన్ని చాలా ఆనందంగా విడిచిపెడతాం. ఆత్మ పరమాత్మను చేరుకొని సంతోషంగా ఉంటుంది. ఇదంతా సరే గాని ఈ జగత్తు గురించి, జగన్నాథుని గురించి, జీవి గురించి వాస్తవిక స్వరూపం ఎలా తెలుసుకుంటామనే ప్రశ్న రావచ్చు. దీనికి సమాధానంగా శ్రీ వ్యాస మహర్షి పరమ మంగళమయ శ్రీమద్ భాగవత మహాపురాణాన్ని లిఖించి మనకు అందించారు. ఎవరైతే వారి జీవితంలో అమంగళాలన్నీ తొలగిపోయి జీవితం మంగళమయం కావాలనుకుంటారో వారే శ్రీమద్ భాగవత కథామృతాన్ని శ్రవణం చేసి ఆ పరమాత్మకు సొంతమవుతారు. ప్రతి ఆత్మ కూడా ఆ పరమాత్మను చేరాలని కోరుకుంటున్నాను. జై శ్రీరాధే.